శివుడి గురించి మీకు తెలియని 5 రహస్యాలు. ఓం. శివుడిని చాలామంది ఒక దేవుడిగా మాత్రమే చూస్తారు. కాని శివుడు దేవుడు మాత్రమే కాదు, జీవితం ఎలా జీవించాలో నేర్పించే తత్వం. 1. శివుడు నాశనకర్త కాదు, మార్పుకర్త అని ఎందుకంటారో మీకు తెలుసా? శివుడు చేసే నాశనం విధ్వంసం కాదు, పాత ఆలోచనలు, అహంకారం, అజ్ఞానం తొలగిపోవడమే ఆయన పని. అవి తొలగితేనే కొత్త జీవితం మొదలవుతుంది. అందుకే శివుడు నాశనకర్త కాదు, మార్పుకర్త. 2. శివుడు పూజ కాదు, స్వచ్ఛమైన భక్తినే కోరుకునే బోళాశంకరుడు అంటారు. ఎందుకో మీకు తెలుసా? శివుడికి బంగారం, వైభవం అవసరం లేదు. ఒక్క బిల్లమాక నిజమైన మనసుతో అర్పిస్తే చాలు. భక్తి స్వచ్ఛంగా ఉంటే శివుడు వెంటనే కరిగిపోతాడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అంటారు. 3. శివుడిని కాలానికి అధిపతి అయిన మహాకాలుడు అంటారు. ఆ రహస్యం మీకు తెలుసా? కాలం అందర్నీ నాశనం చేస్తుంది, కాని శివుడు కాలానికే అధిపతి. జననం, మరణం, సమయం అన్నీ ఆయన నియంత్రణలోనే. అందుకే ఆయన మహాకాలుడు. 4. శివుడి శ్మశానవాసం వెనక ఉన్న జీవిత సత్యం మీకు తెలుసా? శ్మశానం భయానికి కాదు, జీవితం శాశ్వతం కాదని గుర్తుచేయడానికి. అక్కడ ధనం, హోదా, అహంకారం అన్నీ ముగుస్తాయి. మిగిలేది ఒక్కటే సత్యం. అదే శివతత్వం. 5. శివలింగం విగ్రహం కాదు, అనంత శక్తి చిహ్నం. ఎందుకు మీకు తెలుసా? శివలింగానికి ఆది లేదు, అంతం లేదు. అది రూపం లేని పరమశక్తికి సూచిక. సృష్టికి ముందున్నది, సృష్టి తర్వాత మిగిలేది అదే. అదే పరమసత్యం. సారాంశం: శివుడు దేవుడు మాత్రమే కాదు, జీవితం ఎలా ఉండాలో నేర్పించే తత్వం. నాశనం కాదు, మార్పు. భయం కాదు, జ్ఞానం. అహంకారం కాదు, శాంతి. బెల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇలాంటి శివభక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవా.